హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్ అండ్ నేను ఇక్కడ వచ్చేసి మీకు వార్ అప్డేట్స్ చెప్పడానికి వచ్చానండి. యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అప్డేట్స్. అండ్ నేను నిన్నటి వీడియోలో చెప్పాను, నార్త్ కొరియా యుద్ధానికి టెమిటెమిలాడుతుంది, యుద్ధం స్టార్ట్ చేయడానికి చాలా ఇష్టంగా ఉందని. అండ్ అంతకుముందు వీడియోలోనే చెప్పాను, 818 వ్యూస్ వచ్చాయి ఆ షార్ట్కి, కావాలంటే చూడండి. ఈ యుద్ధం ఇరాన్తో ఆగదు, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ఆగదు, ఎస్కలేట్ అవుతుంది అని చెప్పాను. దాని ప్రకారంగానే ఇప్పుడు ఎస్కలేట్ అవుతుంది. అందుకే ఇప్పుడు నార్త్ కొరియా ఏం చేసిందంటే, 1 కాదు 2 కాదు, ఏకంగా 10 బాలిస్టిక్ మిసైల్స్ జపాన్ ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ మీద దాడి చేసింది. అండ్ దాడి చేయడం మాత్రమే కాదు, జపాన్ సౌత్ కొరియాని దాడి చేస్తామని భయపెడుతుంది కూడా. మరి ఇప్పుడు జపాన్ సౌత్ కొరియా ఎందుకు భయపడుతున్నాయండి? ఎందుకంటే సౌత్ కొరియా కూడా నార్త్ కొరియా అంత సైజులోనే ఉంది, జపాన్ ఈ 2 కన్నా సైజు ఎక్కువగానే ఉంది. మరి ఈ 2 నార్త్ కొరియాని చూసి ఎందుకు భయపడుతున్నాయి అని నేను మిలిటరీ ర్యాంక్ ప్రకారం చూసినా ఈ 2 నార్త్ కొరియా కన్నా స్ట్రాంగ్గానే ఉన్నాయి. ఎస్, మిలిటరీ ర్యాంక్ ప్రకారంగా సౌత్ కొరియా 5th ప్లేస్లో ఉంది, జపాన్ 6th ప్లేస్లో ఉంది, అలాగే నార్త్ కొరియా 12th ప్లేస్లోనూ 13th ప్లేస్లోనూ ఉంది. మరి ఎందుకు ఈ 2 కంట్రీస్ నార్త్ కొరియాని చూసి భయపడుతున్నాయి? జపాన్ సౌత్ కొరియాకి లేనిది నార్త్ కొరియాకి ఒకటి ఉంది, అదేంటంటే న్యూక్లియర్ వెపన్స్. ఎస్, అణు ఆయుధాలు జపాన్కి కానీ సౌత్ కొరియాకి కానీ ఒక్కటి కూడా లేవండి. అదే నార్త్ కొరియా కాడ 50 నుంచి 100 అణువాయుధాలు ఉన్నాయి. ఇప్పుడు నార్త్ కొరియా బాలిస్టిక్ మిసైల్స్ కానీ ఫైర్ చేసింది అనుకోండి, ఈ జపాన్ సౌత్ కొరియా ఎంతసేపు చేయగలవు. కానీ అసలే కిమ్ మామ తిక్కలోడు, ఆ తిక్కతో ఎంతసేపు యుద్ధం, ఎంతసేపు బాలిస్టిక్ మిసైల్స్ మనం ప్రయోగించిన అది ఎంతసేపు చేస్తుందని అణువాయుధాలు కానీ ప్రయోగించాడు అనుకోండి, అంతే, సౌత్ కొరియా జపాన్ శ్మశానం అవుతాయి, సర్వనాశనం అయిపోతే శ్మశానం ఏమి వెళ్తుంది. మరి అంతకుముందు నార్త్ కొరియా ఎందుకు ఈ దాడి చేయలేదు? ఇప్పుడు మాత్రమే ఎందుకు జపాన్ మీద సౌత్ కొరియా మీద ఈ ప్రెషర్ ఒత్తిడి పెడుతుంది? అంతకుముందు అమెరికా మిలిటరీ సౌత్ కొరియాని జపాన్ని కాపాడుతుండేది. కానీ ఇప్పుడు థర్డ్ రేడర్స్ సౌత్ కొరియా కాడ ఉండేది అంతకుముందు. కానీ ఇప్పుడు ఆ థర్డ్ రేడర్స్ కూడా ఇరాన్ యుద్ధం వల్ల అమెరికా ఇరాన్కి యుద్ధంలో వాడాల్సి వచ్చింది. కాబట్టి ఆ థర్డ్ రేడర్స్ని కూడా ఇరాన్ తన డ్రోన్స్తో సర్వనాశనం చేసిందిలేండి. కానీ ఇప్పుడు సౌత్ కొరియాకి డిఫెన్స్లెస్ అయింది ఆ థర్డ్ రేడర్స్ లేకపోవడం వల్ల. అని అమెరికా సైన్యం కూడా ఇప్పుడు జపాన్ సౌత్ కొరియా కన్నా ఇరాన్ యుద్ధంలో బిజీగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సౌత్ కొరియా జపాన్ ప్యానిక్లో ఉన్నాయి, ఎప్పుడు నార్త్ కొరియా మన అటాక్ చేస్తుందని. అని జపాన్కి కానీ గల్ఫ్ కంట్రీస్ కానీ ఎందుకు ఈ పరిస్థితి అండి? వాటి ఆధారపడితే బాగుండేది కదా. జపాన్ తన సొంతంగా తయారు చేసుకుంటే బాగుండేది కదా. ఎందుకు అమెరికా మీద డిపెండ్ అవ్వడం? యుద్ధం నేర్పించేది మనకు అదే. నీ టాలెంట్ మీద నువ్వే డిపెండ్ అవ్వు, వేరే దేశం మీద డిపెండ్ అవ్వకు, వేరే వ్యక్తి మీద డిపెండ్ అవ్వకు. ఈ యుద్ధం మనకు నేర్పించిన గుణపాఠం ఇదే. సరే అండి, తర్వాత ఇంకా వార్ అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్ భార్గవ్.